స్తోత్రం. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. నిర్గమకాండం 14వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట నేను చదువుతాను, వినండి. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోవద్దు అంటాడు దేవుడు. కాబట్టి ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలు వస్తున్నారు, వాగ్దానం భూమికి వెళ్తున్నారు. వారికి మధ్యలో ఎర్ర సముద్రం ఎదురైంది. ఏం చేయాలి అర్థం కాల. శత్రువులు రథాల మీద వస్తున్నారండి, గుర్రాల మీద, రథాల మీద. ఒకవైపు సముద్రం ఎదురుగా ఉన్నది. అప్పుడు మోషే గారు తన చేతిలో ఉన్న కర్రని సముద్రం వైపు చూపిస్తే సముద్రం పాయలైపోయింది. బాగా గ్రహించుకోండి. ఆరిన నేల మీద ప్రజలు నడిచారు. దగ్గరగా 1800 మంది ఒకే లైన్ లో నడిచారు. 3 కిలోమీటర్ల దూరం వెళ్ళడంలో సముద్రం పాయలైందని బైబిల్ గ్రంథంలో చరిత్రలో మనం చదువుతున్నామన్నమాట. సముద్రమే దేవుని మాట అంటుంది. మరి మనం ఎంత దూరము? మరి మనుషులుగా మనం దేవుని మాట వినొద్దా? ఈ రోజు ఖచ్చితంగా దేవుని మాట వినాలి. మనం కూడా సముద్రమే మాట అంటుంది. సృష్టి సమస్తము కూడా దేవుని మాట వినాలి. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా దేవుని ఆధీనంలో ఉంది. ఈ రోజు నిన్ను నన్ను చేసింది కూడా దేవుడే. మనం కూడా దేవుని ఆధీనంలో ఉన్నాం. దేవుని మాట ఖచ్చితంగా వినాలండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు.